హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ నీలిమా. లాస్ట్ క్లాస్లో వచ్చేసి మెడికల్ కోడింగ్లో ఏమేమి సర్టిఫికేషన్స్ ఉంటాయి, ఆ సర్టిఫికేషన్ ఎవరు చేస్తే బాగుంటుంది అని అనేది తెలుసుకుందాం. అయితే ఈ రోజు క్లాసెస్లో వచ్చేసేసి ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ సిపిసి. సో మనకు తెలిసినట్లుగానే సిపిసిలో ఐసిడి అండ్ సిపిటి, హెచ్సిపిసిఎస్ అనే 3 బుక్స్ ఉంటాయి. సో ఐసిడిలో మనకి 22 చాప్టర్స్ ఉంటాయి. అయితే ఇక్కడ నుంచి మనకి 5 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద సిపిటి. సిపిటిలో మనకి 11 చాప్టర్స్ ఉంటాయి. సో ఒక్కొక్క చాప్టర్ నుంచి మనకి 6 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ ఎక్సెప్ట్ అనస్థీషియా చాప్టర్ లో మాత్రమే 4 క్వశ్చన్స్ వస్తాయి. అలా ఇక్కడ నుంచి మనకి 62 క్వశ్చన్స్ వస్తాయి ఓవరాల్ గా. నెక్స్ట్ హెచ్సిపిసిఎస్ నుంచి 3 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఈ 3 బుక్స్ నుంచి 70 క్వశ్చన్స్ ఇక్కడ నుంచి వస్తాయి. మిగిలిన 30 క్వశ్చన్స్ వచ్చేసి ఎనాటమీ, మెడికల్ టర్మినాలజీ, కాంప్లియన్సీ రెగ్యులేటరీ, కేసెస్, కోడింగ్ గైడ్ లైన్స్ నుంచి మిగిలిన 30 క్వశ్చన్స్ వస్తాయి. రేపటి క్లాస్లో ఎగ్జామ్ డ్యూరేషన్ గురించి, మార్క్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.